నిజంగా కొంతమంది రాజకీయ నాయకులు చెప్పే వార్తలు ఎలా ఉంటాయంటే, జనాలు చాలా ఎర్రోళ్ళు వీళ్ళకేం తెలీదనుకుంటారండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైనైతే సీబీఐ ఎంక్వైరీ వేశారండి. ఏమంటారండి దానికి? టీడీపీ, రేవంత్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు కలిసంట కేసీఆర్ పైనైతే కుట్ర పన్నారంటండి. ఏమన్నా అర్థం ఉందని చెప్పండి? నాకు అర్థం కాదు. సరే కాంగ్రెస్, టీడీపీ అంటే కలిసిందంటే ఓకే. కాంగ్రెస్, బీజేపీ కూడా కలిసిందంట. అసలు ఎంత పిచ్చి యవ్వారం, ఎంత యవ్వారం మీకు. ఆడ రేవంత్ రెడ్డి చేసిన ఉచ్చులో మీకు అర్థం కాలేదు. అర్థం కాక కింద మీద గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. కేసీఆర్ గాని, లేకుంటే కేసీఆర్ కూడా బయటకొచ్చి ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఏదన్నా ఎలిగేషన్ వేస్తే ఆయన మీద ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేసి అసలకి వేరే విహారం చేస్తాడు ఆయన. బూతుల మాటలతోటి కావచ్చు, లేకుంటే మాటలతోటి కావచ్చు, ఇంకా వేరే రకంగా విరుచుకుపడతాడు కేసీఆర్ అయితే. ఇప్పుడు సైలెంట్‌గా ఎందుకున్నాడో కారణం ఏంటో తెలీదు గానీ, నిజంగానే అక్కడ అవకతవకలు జరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే సొంత కూతురే అక్కడ చెప్పేసింది గదా! సొంత కూతురు కవితే చెప్పేసింది గదా! హరీష్ రావే అక్కడ దొంగ, అన్నీ అక్కడ డబ్బులన్నీ కొట్టేసాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సొంత కూతురే ఇంగ సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇంకేముందాడ? ఇంకా చూడండి టీడీపీ, కాంగ్రెసు, బీజేపీ ముగ్గురు కలిసి కుట్రలు పన్ని కేసీఆర్‌ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ని జైలు పంపించడానికి ప్రయత్నిస్తున్నారని మాట్లాడతారు. అసలకి ఎంత వినటానికి ఎట్టుందో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడైనా కలుస్తాయండి? వాళ్ళు బద్ధ శత్రువులు అందరికి తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలాంటిది వాళ్ళిద్దరు కుమ్మక్కే చేస్తున్నారంట. సరే అదంతా పక్కన పెట్టేస్తే, సరే సీబీఐ ఎంక్వైరీ యాక్చువల్‌గా ఇంతకుముందు సీబీఐ మేము నమ్మలేము అని కాంగ్రెసే చెప్తున్నప్పటికీ సరే, ఎందుకంటే దీన్ని పారదర్శకంగా, ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి, 3 పిల్లర్లు మేడిగడ్డ దగ్గర కుంగినియి కాబట్టి, కంటికి కనబడుతున్నాయి కాబట్టి, దీనిలో లోపాలు ఖచ్చితంగా ఆ రోజున్న సీఎం గాని, లేకుంటే ఆ రోజున్న మంత్రుల పైనకైతే ఖచ్చితంగా కేసయితే ఎళ్తుంది. దీనిలో తప్పులు ఎవరు చేశారు? ఎందుకు దీన్ని చేసుకున్నారనేది ముందు ఇంజినీర్ల దగ్గర నుంచి తీసుకొస్తే ఆటోమేటిక్‌గా ఆ మేనేజ్‌మెంటు, ఆ మంత్రులు వాళ్ళందరూ ఏం తప్పులు చేశారు? ఏం జరిగిందనేది మొత్తం బయటకొస్తది. 100% వస్తది. కాబట్టి సీబీఐకి ఇచ్చేసారు. ఖచ్చితంగా వీళ్ళలో తప్పులు కాంగ్రెస్ సిట్టేస్తే కాంగ్రెసే దగ్గరుండి అన్నీ చేస్తుందంటారు కదా! పీసీ ఘోష్ నివేదికని ఎలా చించి పడేశారో అట్నే ఆ రిపోర్ట్‌ని కూడా చించి పడేస్తారు. అందుకే సీబీఐకి ఇచ్చారు. మన దేశంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న ఎంక్వైరీ కమిటీ ఏదుందంటే సీబీఐ గదా! మెయిను. కాబట్టి దానికైతే ఇచ్చేసాడు తెలివిగా అయితే రేవంత్ రెడ్డి. ఎందుకంటే సైలెంట్‌గా ఎవరు మన ఆర్‌కే గారు చెప్పినట్టు, 'ఆంధ్రజ్యోతి' ఎండీ ఆర్‌కే గారు చెప్పినట్టు సీబీఐ పైన గన్ను పెట్టి రేవంత్ రెడ్డి కాల్చబోతున్నాడు. లేకుంటే బీజేపీ మీద పెట్టి బీజేపీ నుంచి భుజాన పెట్టి గన్ను కాల్చబోతున్నాడు. ఎందుకంటే అతను మట్టి అంటించుకోకుండా. సీబీఐకి ఇచ్చారనుకోండి, బీజేపీ చెప్పిన మాట ఏంటుంది? నాకు సంబంధం ఏంటి? అది చట్టం తన తన పని తాను చేసుకుంటూ పోతుందన్నట్టు మాట్లాడేస్తారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి. కాబట్టి ఒక మంచి తెలివితనంతోటైతే ముందుకెళ్ళాడు. తెలిసిందే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ చేశారు. తన కూతురి పెళ్ళికి గూడా ముందుగా రిలీజ్ చేయకుండా జస్ట్ వచ్చి అక్షింతలేయడానికి మనకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ కక్ష అయితే ఉంటుంది. కక్ష సాధింపు అయితే ఉంటుంది. దొరికాడు కేసీఆర్, పట్టుకున్నాడు, ఏసేస్తున్నాడు. కాబట్టి చూద్దాం ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఆహ్, పొంతన లేని మాటలు, అర్థం పర్థం లేని మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. కానీ చూసే ప్రజలు గొర్రెలనుకుంటారేమో నాకు తెలిసి అట్నే అనుకుంటారు తెలుసు. మరి బీజేపీ, కాంగ్రెస్‌కి లింక్ పెట్టడం ఏందండి? వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై కేసీఆర్‌ని ఇబ్బంది పెడుతున్నారంట. ఎవడిని ఇబ్బంది పెడుతున్నాడు? 2019, 2018 ఎన్నికల్లో వీళ్ళు గాంగా ఏం చేశారు? ప్రతిసారి ఎన్నికల్లో మొన్న గూడా అంతకుముందు గూడా టీడీపీనే గదా టార్గెట్ చేసేది. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికొచ్చి ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు. అదే పందాన, అదే పందాన. ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రగా ఉంటున్నారు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉంటున్నారు. ఇంగ మళ్ళీ ప్రతిసారి ఆంధ్ర వాళ్ళు చేసుకొని అదొకటి తీసుకొస్తారు ప్రతిసారి. ఇప్పుడు గూడా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. లేచిన కాడ నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, చంద్రబాబు మనిషి అంటే ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు మనిషిగా ఎవడు మనిషి చెప్పు నాకు అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర నువ్వు పని చేయలేదా? టీడీపీలో పనిచేసాడు కదా! కేసీఆర్ అసలు పుట్టిందే కేసీఆర్ పుట్టి రాజకీయంగా ఎదిగిందే ఇక్కడ కదా! పుట్టి పెరిగింది. అప్పుడు మరి కేసీఆర్ అసలకి ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా టీడీపీ వాళ్ళే కదా! ఆల్‌మోస్ట్ సగం పైనే 70% వాళ్ళే కదా! మరి అప్పుడు టీడీపీ పార్టీ అనొచ్చు కదా! కాబట్టి ఇయన్నీ జనాలకు తెలుస్తున్నాయి. కాళేశ్వరంలో తప్పు జరిగిన మాట వాస్తవం అనేది కూతురే సర్టిఫికేట్ ఇచ్చింది. మొన్నటిదాకా ఏదో అబాండాలెయ్యాలి కాబట్టి అది అనుకోకుండా ఇంజినీరింగ్ తప్పిదం అనుకున్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే కూతురే సర్టిఫికేట్ ఇస్తుంది. సరిగ్గా దాన్ని స స అంటే మంచి ప్రమాణాలతోటి ఆ ప్రాజెక్ట్ నిర్మించలేదని తేటతెల్లం అయిపోతుంది కూతురు చెప్పిన దాన్ని బట్టి. మరి కూతురు మరి అబద్ధం చెబుతుందంటే మరి అదొచ్చి బయటకి చెప్పమనండి. మా కూతురు అబద్ధం చెబుతుంది. కవిత దేనికోసం కక్కుర్తి పడుతుందా? డబ్బుల కోసమా? లేకుంటే పదవుల కోసం వచ్చి బయటకొచ్చి చెప్తే అయిపోద్ది కదా! కేసీఆర్ గారు ఒక మాట చెప్పారనుకోండి. కవిత తప్పు చేస్తున్నావు. కవిత నువ్వు ఇయన్నీ చేసేది దీనికోసమే, ఆస్తి కోసమని లేకుంటే పదవుల కోసమే ఇలా మాట్లాడుతున్నావు ఒక మాట చెప్పేస్తే
మొత్తం తొలగిపోతుంది కదా! మీరు సైలెంట్‌గా ఉంటున్నారు, అందరూ సైలెంట్‌గా ఉంటున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఆయన మాటలనేవి చాలా నవ్వుగా ఉంది చూసేవాళ్ళకి.